హాయ్ అండి. అందరికీ నమస్కారం. నా పేరు బాబ్జీ. మీరు చూస్తున్నారు బాబ్జీ టెక్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే, మీరు జాబ్ చేంజ్ అయ్యారా? అయితే ఇకపై పీఎఫ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చాలా సులభం. ఈపీఎఫ్ఓ అకౌంట్ ట్రాన్స్ఫర్ న్యూ రూల్స్ అయితే అప్డేట్ వచ్చిందండి. అవేంటో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గో టు టాపిక్. మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు పీఎఫ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసే ప్రక్రియని మరింత సులభం చేసింది. అలాగే కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ తాజా విడుదల చేసిన ప్రకటన ప్రకారం చాలా సందర్భాల్లో కంపెనీ ఆమోదం తెలిపిన అవసరాన్ని తొలగించారు. దీనివల్ల పీఎఫ్ ఖాతాదారులు బదిలీ వేగంగా పూర్తవుతుంది. అలాగే చూసినట్టయితే గతంలో పీఎఫ్ మనీ ట్రాన్స్ఫర్ చేయాలంటే 2 ఈపీఎఫ్ఓ ఆఫీసులు పనిచేయాల్సి ఉండేది. అవి ఒకటి సోర్స్ ఆఫీస్ ఫండ్స్ ఉంచిన చోటు, రెండోది డెస్టినేషన్ ఆఫీస్ ఫండ్స్ పంపాల్సిన చోటు. రెండు వైపులా ఆమోదాలు అవసరం కావడంతో సాధారణ ప్రక్రియ ఆలస్యం అయ్యేది. ఇప్పుడు ఈపీఎఫ్ఓ కొత్త ఫామ్ 13 అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్రక్రియ ద్వారా సులభతరం చేసే సాఫ్ట్వేర్ టూల్స్, సోర్స్ ఆఫీస్ ట్రాన్స్ఫర్ ఆమోదించబడిన తర్వాత ఫండ్స్ వెంటనే డెస్టినేషన్ ఆఫీస్లో ఉద్యోగిని కొత్త పీఎఫ్ అకౌంట్ ట్రాన్స్ఫర్కి అయిపోతాయి. ఈ కొత్త మార్పులు లక్షలాది మంది పీఎఫ్ సభ్యులు పనులను మరింత సులభం చేయనుంది. ఈ కొత్త వ్యవస్థ పీఎఫ్ సేవింగ్ పన్నులో పరిధిలో వచ్చే మొత్తం పన్ను పరిధిలోకి రాని మొత్తాన్ని కూడా వేరు చేస్తుంది. ఈపీఎఫ్ వడ్డీతో పన్ను విధించాల్సిన మొత్తంపై టీడీఎస్ ఖచ్చితంగా లెక్కిస్తుంది. దీనివలన 1.25 కోట్ల మంది సభ్యులు ప్రయోజనాలు చేకూరుతుందని, ఏటా దాదాపు 90 కోట్ల విలువైన ట్రాన్స్ఫర్లు వేగవంతం అవుతాయని అంచనా. అలాగనే యూనివర్సల్ అకౌంట్ నెంబర్ అయిన యూఎన్ బల్క్ జనరేషన్ కోసం ఈపీఎఫ్ఓ మరో ఫీచర్ను ప్రవేశపెట్టింది. ఆధార్ లేకుండా కూడా పీఎఫ్ ఐడీలు, ఇతర వివరాలు ఉపయోగించి కూడా యూఎన్ నెంబర్ జనరేట్ చేసుకోవచ్చు. ఇది సభ్యుల కొత్త ఖాతాకు నిధులకు త్వరగా జమ అయ్యేలా చేస్తుంది. అయితే సేవింగ్స్ రక్షించడానికి ఆధార్ లింక్ వరకు యూఎన్ ఫ్రీజ్ అయ్యేలా ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.